హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనం ఇడ్లీకి దోశకి ఒకే పిండి రుబ్బు పెట్టుకుంటే సరిపోతుందండి. మనం ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, దోశ కావాలంటే దోశ వేసుకోవచ్చు. మనం 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. అలాగే 1 కప్పు ఇడ్లీ రైస్ వస్తుంది కదా, అది తీసుకుని శుభ్రంగా కడిగి మళ్ళీ అందులోనే 1 కప్పు అటుకులు వేసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. ఒక 5-6 గంటలు నానబెట్టుకుని మిక్సీ రుబ్బుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోండి. దీన్ని నైట్ అంతా వదిలేయాలి. ఇలాగా పిండి ఫర్మెంటేషన్ అవుతుంది. మనం దీంట్లో వంట సోడా కూడా కలపనవసరం లేదు, అంత బాగా వస్తాయి. కొద్దిగా సాల్ట్ కలుపుకుంటే సరిపోతుంది. నేను సాల్ట్ కలిపి ఇడ్లీ వేస్తున్నాను. ఇడ్లీ రేకికి నెయ్యి రాసుకుని ఇడ్లీ వేసుకోండి. అసలు ఇడ్లీ ఎంత మెత్తగా సాఫ్ట్గా వస్తాయంటే మీరు నోట్లో పెట్టుకోగానే పొట్టలోకి అలా జారిపోతాయండి. అంత మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీకి చాలా బాగుంటుంది. ఒక 2 రోజులు ఇడ్లీ వేసుకుని మళ్ళీ ఒక 2 రోజులు మనం అదే పిండితో దోశలు వేసుకోవచ్చండి. నేను దోశలు కూడా వేసి చూపిస్తాను మీకు. పెనం మీద ఒక గరిట పిండి వేసి పలచగా రుద్దండి. హై ఫ్లేమ్ మీద పెడితే మెత్తగా వస్తాయండి. నేను మెత్తగా వేసి చూపిస్తాను, క్రిస్పీగా కూడా వేసి చూపిస్తాను. ఒకే పిండితో మనం ఇన్ని విధాలుగా బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకోవచ్చండి. వర్కింగ్ ఉమెన్స్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మెత్తగా వేసాను కదా, ఇప్పుడు క్రిస్పీగా వేస్తాను నేను. మెత్తగా కావాలంటే మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. క్రిస్పీగా కావాలంటే మీడియం ఫ్లేమ్ మీద ఇలాగా దోశని కాలనివ్వాలి. క్రిస్పీగా వస్తాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగున్నాయి. ఇడ్లీ దోశ 2 కూడా చాలా బాగున్నాయి. మనం వంట సోడా కూడా కలపాల్సిన అవసరం లేదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్